హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చూసారు కదా, చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి అలా అంత సాఫ్ట్గా ఉందో. సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చేశానండి. ఎలా చేశానో ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంది. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ శనగపిండి అయితే తీసుకోవాలండి. మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తో ఒక గిన్నెడు ఆయిల్ కూడా తీసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు అచ్చంగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. మీరు అచ్చంగా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, నెయ్యితోనైనా చేసుకోవచ్చు అండి. ఈ అన్నిటిని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను కాబట్టి స్ట్రెచ్చర్ అనేది ఇలా ఉండాలి. చూసారా, మొత్తం అయితే మెత్తగా అయిపోయింది, మొత్తం కలిసిపోయింది. ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. మనము దేంట్లో అయితే మైసూర్ పాక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈ ఆయిల్ నేను కరగబెట్టాను కదా, అందుకని ఇలా ఉంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు శనగపిండికి 1.5 కప్పున్నర షుగర్ అయితే వేసుకొని దాంట్లోకి 3/4 కప్పు వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ అంతా తీగపాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఒక 4-5 నిమిషాల్లో మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇదంతా తీగపాకం వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు చూడాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఓకేనండి, ఇదైతే చూడండి తీగపాకం అయితే వచ్చింది. చూడండి ఎలా ఉందో, పాకం అయితే వచ్చేసింది కదా. దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా దీంట్లోకి అయితే మొత్తం పోసేద్దాం. ఇది వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. దీన్ని మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేదంటే ఈ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనము ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ స్ట్రెచ్చర్ని అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో? గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. చూసారా ఎలా ఉందో? స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. నెయ్యి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఆయిల్ నుంచి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇంకా సపరేట్ అవ్వాలండి. ఇలా సపరేట్ అవ్వకుంటూ వస్తుందన్నమాట. అప్పటి వరకు మనము ఇలా మీడియం ఫ్లేమ్లోనే
మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఓకేనండి, చూసారు కదా, చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. ఓకేనండి, ఇప్పుడైతే మనము ముందుగా ఆయిల్ రాసుకొని పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, దాంట్లోకి దీనంతటిని వేసేద్దాము. ఇదంతటిని మంచిగా దీంట్లోకి అయితే వేసేయాలి. ఇది ఆరడానికి ఒక 1 అవర్ అయితే పడుతుందండి. త్వరగా ఆరిపోవాలి, చల్లబడాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు, అలానే ఫ్యాన్ కింద కూడా పెట్టొద్దండి, రూమ్ టెంపరేచర్ లో ఉంచాలన్నమాట. దాని అంతటికి అదే ఆరిపోతుంది, తర్వాతే మనము కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఒక 1 అవర్ అయిన తర్వాత చూసారు కదా, మొత్తం అయితే గడ్డ కట్టేసింది. పక్కల నైఫ్ తో ఇలా ఎడ్జెస్ అంతా ఇలా అనుకుంటే మనకి స్వీట్ అనేది ఈజీగా కూడా వస్తుంది. ఓకేనండి, జస్ట్ మొత్తం ఇలా చేసేసుకున్నాం కదా, ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇది టర్న్ చేసుకొని చిన్నగా ఇలా ట్యాప్ చేస్తే మనకి వచ్చేస్తుందండి. ఓకేనండి, ఇలా ట్యాప్ చేసాం కదా, చిన్నగా తీసేస్తున్నాను. చూసారు కదా, భలే రెడీ అయిపోయింది కదా, చూస్తుంటేనే చాలా బాగుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి ఎలా అవుతుందో, ఈజీగా కట్ అవుతుంది. ఈ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నానండి. చూడండి, చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, ఇలా తుంపుతా ఉన్నా కానీ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకింతేనండి వీడియో, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.